వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మనం అక్రమ్ డైరీ ఫామ్లో మలక్పేట్ చాదర్గఢ్లో ఉన్నాము. అన్న షాద్నగర్ నుంచి రావడం జరిగింది. 3 ఆవులు కొన్నారు, సైవాల్ ఆవులు. ఎంత ప్రైస్ కొన్నారు ఏందనేది అడుగుదాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే అన్న. పేరు శ్రీహరి. ఎక్కడి నుంచి? షాద్నగర్ నుంచి వచ్చిన. ఓకే, మహబూబ్నగర్ షాద్నగర్ ఉంది. ఓకే, ఈ ఆవును తీసుకోవడం జరిగింది. ఎంతకి ఇది తీసుకున్నారు? 45,000. 45,000 ఆడబోతావు. 45,000కి తీసుకున్నారు ఈ ఆవు. చూడొచ్చు, 45,000. ఎలా ఉన్నాయన్న రేట్లు? ఏ విధంగా ఉన్నాయి అక్రమ్ భాయ్ దగ్గర? పర్వాలేదు, చూసిస్తే తీసుకోవడం మంచిదే. ఓకే, పర్వాలేదు, మంచిగానే ఇస్తుంది. మంచిగా ఇస్తుంది. ఈ ఆవు గురించి చెప్పన్నా. ఈ ఫస్ట్ లాక్టేషన్ సెకండ్ కాయ సెకండ్ లాక్టేషన్ కాయ. ఇది సెకండ్ లాక్టేషన్. 70,000 కొనుక్కోవడం జరిగింది. 70,000 కొనడం జరిగింది. ఓకే, అది 45,000, ఇది 70,000. ఇది 70,000. ఈనినా 3 ఈనినా? ఇది ఈనింది, అది ఈనింది. ఓకే, ఇది ఈనలేదు. ఇది ఈనలే. ఇది చెప్పన్నా. ఇది 73. ఇది వారం రోజులు పడుతుంది ఈనడానికి. 73,000 తీసుకున్నాం. వారం రోజుల్లో డెలివరీ అవుతుంది. ఇది ఇక్కడ చూసుకోవచ్చు. ఇవి 2 ఈనినే. మిల్క్ చూసుకున్నారా? చూసుకోలేదు. ఇప్పుడు చూసుకుంటారు. ఎంత చెప్పారు వీళ్ళ గ్యారంటీ? ఎంత అన్నారు? అదేమో 5 చెప్పారు. ఓకే, ఇది 5 చెప్పారు. ఓకే, అది 3 ఉంటుంది. 3.5 అంట. ఓకే, అది పూటకి 3 లీటర్ చెప్పారు. తొలిత అది. ఇది 5 లీటర్లు, ఇది 5 లీటర్లు అని చెప్తున్నారు. అంటే 10 లీటర్ రోజుకి గ్యారంటీతో ఇస్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మిల్క్. చూసుకోవచ్చు. ఓకే, ఏ విధంగా ఉంది? వచ్చి తీసుకుంటే ఎలా ఉంది? ఇక్కడ తీసుకుంటే ఆవులను బట్టి, ఆవులతో పాటు రేటు ఉంది. పాలను ఆవులను బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది. ఏమైనా ఉన్నాయా ముందు మీకు? ఏం లేవు, అవగాహన ఉంది. చేస్తుంటే అవగాహన వస్తుంది. చేస్తా. ఇప్పుడు ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉందన్న మనకు? 2 ఎకరాలు లీజుకు తీసుకున్నాను. 2 ఎకరాలు. 2 ఎకరాలు పాల కోసమా, నెయ్యి కోసమా? ఇది పాలు అండ్ నెయ్యి 2. పాల కోసం, నెయ్యి కోసం. ఓకే, ప్రకృతి వ్యవసాయం. ఓకే, ఈ గడ్డికి పేడని వాడేయడం అంతే. ఓకే, మొత్తం జీవామృతం, ఘనజీవామృతం పేడ గడ్డికి వాడేయడం. దాని గడ్డిని వీటికి వేయడం. ఓకే, పాలు సేల్ చేయడం. ఓకే, నెయ్యి సేల్ చేయడం. ఎలా నడుస్తుంది పాలు కౌంటర్? 80 నుంచి 100 రూపాయలు లీటర్ నడుస్తుంది. దేశీ ఆవుది. A2 మిల్క్. ఓకే, ఇక్కడ చూడొచ్చు. షాద్నగర్ నుంచి రావడం జరిగింది. మీ నా గోశాల పేరేంది? శ్రీహరి. మీ పేరుతోనే పెట్టిరా? ఓకే, ఇక్కడ అడుగుదాం. ఇంకా ఆవులు ఉన్నాయి, అన్ని తీసి అడుగుదాం. ఇక్కడ చూడొచ్చు, అన్న కూడా చూసుకుంటున్నారు మిల్క్. ఈ విధంగా మిల్కింగ్ చూసుకోవాలి. తీసుకునే వాళ్ళు ఎవరున్నా కూడా ఇక్కడ డైరీదే గ్యారంటీ ఉంటుంది. ఇక్కడనే వీళ్ళ దగ్గర ఇక్కడనే చూసుకోవాలి. 1 పూట కాదు, 2 పూటలు చూసుకొని తీసుకొని వెళ్ళాలి. అన్న చెప్పండి అన్న, ఏం రేట్ ఉన్నాయి మన దగ్గర? ఇప్పుడు వచ్చిన కస్టమర్ కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది కదా, ఏ విధంగా ఉంది అన్న? నమస్కారం అన్న, మన దగ్గర నుంచి 60 నుంచి స్టార్ట్ అన్న. ఓకే, 1 lakh వరకు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 45కి ఇచ్చిరుగా ఒక ఆవు. అది చిన్నగా ఉందని 45కి ఇచ్చినాం అన్న. రీజనబుల్ రేటు. ఓకే, కస్టమర్ కూడా ఇష్టంతో కొనుక్కున్నాడు దాన్ని. ఓకే, 3 తీసుకున్నారని? 3 తీసుకున్నారని ఇక ఆ 2కి తీసుకున్నాడు. ఫస్ట్ 2 తీసుకున్నాడు. అది ఇష్టమైందని అన్న చూసి అన్న అంటే 45కి ఇచ్చేసినాం. ఓకే, ఇప్పుడు ఇది చెప్పండి అన్న ముంగల. అన్న ఇది ప్రెగ్నెంట్ అన్న ఆవు వచ్చేసి. మొత్తం సైవాల్ ఆవులు వచ్చినాయా? మొత్తం సైవాల్ వచ్చినాయి అన్న. 10 వచ్చినాయి అన్న ఆవులు. 10 ఆవులు వచ్చినాయి. గిరి ఎప్పుడు వస్తుంది? గిరి రేపు వస్తుంది అన్న. రేపు మార్నింగ్ వస్తుంది. ఓకే, గిరి కూడా మార్నింగ్ వస్తుంది. దీని గురించి చెప్పండి అన్న. ఇది వచ్చేసి ప్రెగ్నెంట్. ఎప్పుడు డెలివరీ అవుతుంది? ఒక 15 days టైం పడుతుంది. 15 daysలో టైం పడుతుంది. ఆవు చూడండి అన్న, హైటు, మిల్క్ కెపాసిటీ ఎంత? మిల్క్ వచ్చేసి ఇది టైంకి 7 లీటర్లు ఇస్తుంది అన్న. 7 లీటర్లు. హైట్ మంచిగా ఉంది, 7 లీటర్లు. కానీ మీదైతే 10 లీటర్లు. మేము మాది 10 లీటర్, మా ఫామ్లో 10 లీటర్లు గ్యారంటీ అన్న. గ్యారంటీ ఉంటుంది. ఓకే, లేకేజా దూసరి లేక. ఇక్కడ చూసుకోవచ్చు, ఆవు చాలా మంచిగా ఉంది. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. కలర్ కూడా బాగుందన్న. మొత్తం హైదరాబాద్లో మీరు ఒక్కరే చేస్తారు సైవాల్ ఇప్పుడు? మేమైతే ఒక్కరు. ఓకే అన్న, ఇది డైరీ ఫామ్ మలక్పేట్ చాదర్గఢ్. అక్రమ్ లేరు, అన్న వాళ్ళు కూడా అక్రమ్ వాళ్ళతోనే ఉంటారు. అన్న సంజయ్ అన్న ఇది చెప్పండి అన్న. ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ అన్న. ఓకే, దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి టైంకి 6 లీటర్లు ఇస్తుంది అన్న. 6 లీటర్ 12 లీటర్లు ఇస్తుంది. ఓకే, డెలివరీ టైం ఉందా? టైం ఉందన్న. ఒక 5-10 daysలో ఈనేస్తుంది. 5 to 10 daysలో డెలివరీ అవుతుంది. లేకేజా చూడండి అన్న, ఆర్డర్ క్వాలిటీ మొత్తం కిందికి దింపేసింది. ఓకే, ఆర్డర్ కింద బాగుంది. 5 daysలో డెలివరీ అవుతుంది అన్న. చిట్టి వగైరా అంతే ఇస్తారా? చిట్టి గిట్టి అన్నీ ఉన్నాయన్న మా దగ్గర. ట్రాన్స్పోర్టేషన్ చిట్టి అన్నీ ఉన్నాయన్న. ఓకే, ఇప్పుడు వచ్చిన కస్టమర్ అన్ని ఇచ్చిరా అన్న? ఇప్పుడు వచ్చారు కదా కస్టమర్? ఇచ్చామన్న. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది కూడా ప్రెగ్నెంట్ అన్న. ఓకే, కలరు, హైటు, హంప్ చూడండి అన్న. ఇది మస్తు మంచిగా ఉంది ఆవు చూడండి. ఇది కావాలని దోలాడి తెచ్చామన్న ఆవుని. ఓకే, ఎంత మిల్క్ కెపాసిటీ? ఇది వచ్చేసి టైంకి 7-8 ఇస్తుంది. 7 లీటర్స్. ఓకే, 7 పెట్టుకోవచ్చా? 7 పెట్టుకోవచ్చు అన్న. ఓకే, మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళ దగ్గరికి పోయినాక 1 లీటర్ తక్కువ ఇస్తుంది అన్న. వాళ్ళ దగ్గర సెట్ అయింది, వాళ్ళ వెదర్ సెట్ అయిన దాకా 1 లీటర్ 2 లీటర్ తక్కువ ఇస్తుంది. తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ వెదర్ సెట్ అయిపోయినాక నీకు టైంకి ఇంకో 2 లీటర్లు ఎక్కువనే ఇస్తుంది, కానీ తక్కువనే అయితే ఇవ్వదాన్ని. ఓకే,
అన్న ఇది కార్ పార్కర్ అన్న, కార్ పార్కర్. ఓకే, చూడండి సాయివాల్ ఇది ప్రెగ్నెన్సీ అన్న. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న ఇది ఒక 20 days టైం పడుతుంది. 20 days. ఓకే, సూపర్. 20 daysలో డెలివరీ అయితే తార్ పార్కర్లు ఉంది. మిల్క్ ఎంత ఇస్తుంది? ఇది టైంకి వచ్చేసి 5 లీటర్లు ఇస్తాను. ఓకే, 10 లీటర్ కెపాసిటీ. ఎంత ఉంటే అంత చెప్తున్నారు. లెక్కేద్దాం. ఆడ ఫామ్ దగ్గర దింపే బాధ్యత ఎవరిది? ఫామ్ వరకు మాదే అన్న బాధ్యత. Okay. మా బండ్లు ఉన్నాయి. ఓకే అన్న, దీని గురించి చెప్పండి అన్న. అన్న ఇది వచ్చేసి ప్రెగ్నెంట్ అన్న. ఓకే, ప్రెగ్నెంట్. ఇది ఒక 15 days టైం పడుతుంది అన్న. 15 days టైంకి 6 లీటర్లు ఇస్తుంది అన్న. టైంకి 6 లీటర్ ఇస్తుంది. 15 daysలో డెలివరీ అయితే హమ్ క్వాలిటీ కూడా హమ్ చూసుకోవచ్చు. క్వాలిటీ, హైటు, ఆవు స్ట్రెచరు చూడండి అన్న. లెక్కేద్దాం. ఆవులన్నీ మంచిగా దోలాడితే తెచ్చామన్న. ఓకే, ఇక్కడ రైతుల దగ్గర తీసుకుంటారు అక్కడ? అక్కడ రైతు దగ్గర చూసి తీసుకొని వస్తామన్న. ఓకే, గ్యారంటీ ఏమి ఇస్తారు ప్రెగ్నెంట్కి? గుడ్లమాయ, ఓకే, చిచ్చి, నిప్పల్. నిప్పల్ రొమ్ముల గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు. ఇది వచ్చేసి ఈనిందన్న. ఓకే, ఈ ఫీమేల్ కాఫ్. ఓకే, ఇది టైంకి వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 ఉన్నాయి. ఓకే, అంటే మన దగ్గర మన ఫామ్లో 6 ఉన్నాయి. ఓకే, వాళ్ళ ఫామ్ ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి 1 లీటర్ తక్కువ. 1 లీటర్ తక్కువ ఇస్తుంది అన్న. ఒక 10 days పోయినాక మళ్ళీ వాళ్ళ దగ్గర సెట్ అయిపోతుంది. లీటర్కి వస్తుంది. ఇప్పుడు 6 అయితే వీళ్ళు చూపిస్తా అని చెప్తున్నారు. 10 లీటర్ అయితే వీళ్ళ గ్యారంటీ మా గ్యారంటీ 10 లీటర్లు అన్న. ఓకే, లేకేజా ఏది ఉన్నా కూడా క్లియర్గా ఉంటుంది చూడొచ్చు. 10 లీటర్లు వేరే గ్యారంటీ ఉంటుంది. డెలివరీ అయింది అని చెప్తున్నారు. మేలే ఫీమేల్ వేసుకో? ఫీమేల్ అన్న. ఫీమేల్ కాఫ్ ఉంది. ఓకే, ఇది చెప్పండి అన్న. ఇది ప్రెగ్నెంట్ అన్న. ప్రెగ్నెంట్. ఇది ఒక 10 to 15 days టైం పడుతుంది. 10 to 15 daysలో టైం ఉంది. చూడండి అన్న, హావ్, హైట్, క్వాలిటీ, స్ట్రక్చరు. ఓకే, చాలా మంచి క్వాలిటీ ఉంది చూసుకోవచ్చు. ఇది ప్యూర్ బ్రీడ్ మంచిగా ఉంది. ఇది బ్రీడ్ అన్న చూసుకోవచ్చు. 10 to 15 daysలో డెలివరీ అవుతుంది. 12 లీటర్ల వరకు అయితే పాలు ఇస్తుంది. లేకేజా దూసరే లేక మన ఫామ్ దగ్గరకు వచ్చి వాళ్ళ ఉండడానికి అన్నీ వస్తుందన్న. Okay. చూసుకోండి. 2 రోజులు కాకపోతే 3 రోజులు చూసుకోండి, తీసుకొని వెళ్ళండి అన్న. ఓకే, ఏదున్నా ఆన్లైన్లో? ఏదన్నా ఆన్లైన్లో అయితే లేదన్న. ఫోటోలు పంపించమన్నా పంపించము. వచ్చి చూసుకోండి. ఓకే, వచ్చి చూసుకొని తీసుకొని వెళ్ళండి అన్న. అడ్రస్ ఏమొస్తుంది? ఇది మలక్పేట్ చాదర్ఘట్ అన్న. ఓకే, హైదరాబాద్. ఇమ్లిబండ్ బస్ స్టాప్ నుంచి 1/2 kilometer. గాంధీ బస్ స్టాండ్ నుంచి 1/2 kilometer. ఈ మలక్పేట్ గంజ్ కాంచి 1 kilometer అవుతుంది. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు. ఇది చెప్పండి అన్న. ఇది కూడా ప్రెగ్నెన్సీ అన్న. ఓకే, చూడండి హావు. ఇది టైంకి వచ్చేసి 5 లీటర్లు ఇస్తుంది అన్న. ఓకే, ఈనడానికి ఒక 10 to 15 days పడుతుంది. 10 to 15 daysలో డెలివరీ అవుతుంది. లేకేజా సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. ఇది ఇక్కడ ఇంకొకటి ఉంది, అది కూడా చూపిస్తాను. అది చూడొచ్చు. క్వాలిటీ చూడండి. ఇది ఇసుక బాగానే పతా. ఇది ప్రెగ్నెంట్ అన్న. ప్రెగ్నెంట్ ఉంది. ఆవు చూడండి, దీని ముఖము గీపము అన్నీ. ఓకే, Structure. తీసుకుంటే ఎవరైనా ఇలాంటి ఆవులు తీసుకోండి. ఇది టైంకి వచ్చేసి 6 లీటర్లు ఇస్తుంది అన్న. 6 లీటర్లు. 6 ఇస్తుంది. ఓకే, 6 లీటర్ టైంకి ఇస్తుంది. డెలివరీ ఒక 10 daysలో 10 to 15 days అన్న. 15 days. 15 days లోపల డెలివరీ అవుతుంది. అంతే అన్న. ఓకే, లేకేజా ఈరోజే వచ్చినాయి కాబట్టి చాలా నొప్పులు అన్నీ బాగున్నాయి అన్న. ఓకే, దానివల్ల ఇట్లా ఆవులు కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటాయి. అవునన్న. ఇప్పుడే ఒక 1/2 hour ముందు లేట్ అయింది బండి. Okay. 1/2 hour ముందు దిగిందన్న. కొంచెం కాళ్ళు ఒక ఈవినింగ్ కల్లా సెట్ అయిపోతాయి. ఈవినింగ్ వరకు అయితే సెట్ అయిపోతుంది. కొంచెం కడిగేసి ఇంజెక్షన్ చేస్తాము కదా. ఓకే, చూడొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.